ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. వరద నీటి మట్టం 10.7 అడుగులకు చేరుకుంది. 8,37,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. కోనసీమలో కాజ్వేలు నీట మునుగుతున్నాయి. పలు లంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. చింతూరు ఏజెన్సీలో మరోసారి వరద ఉప్పొంగుతోంది. 3 రోజులుగా ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులకు భారీగా వరద నీరు చేరుతోంది. కొండవాగులు పొంగి ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజమండ్రిలో ఉన్నారు మా కరెస్పాండెంట్ హరీష్. గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి హరీష్, చూస్తున్నాము ధవళేశ్వరంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోందని చెప్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? లంక గ్రామాల్లో ఏం జరుగుతోంది? గోదావరికి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. గోదావరిలో వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడటంతో దాని ప్రభావం అర్ధర్ కాటన్ బ్యారేజ్ దగ్గర కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే బ్యారేజ్ దగ్గర ఉన్న 175 గేట్లు ఎత్తి 8,37,000 క్యూసెక్కుల నీటిని దిగువ గుర్తులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గోదావరి ఈ కాటన్ బ్యారేజ్ దగ్గర 10.7 అడుగుల నీటి మట్టం నమోదవుతుంది. 11.75 అడుగుల నీటి మట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతానికైతే నీటి ప్రభావం చాలా వరద నీటి ప్రభావం ఎక్కువగానే ఉంది. దీని ప్రభావం పైనున్న ఏజెన్సీ ప్రాంతాల మీద, అదేవిధంగా దిగువనున్న కోనసీమ లంకల మీద కూడా పడుతుంది. ఏజెన్సీలో అయితే ఇప్పటికే ఒకవైపు గోదావరి, ఇంకోవైపు శబరి, అదేవిధంగా కొండవాగులు కూడా పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండవాగులు రోడ్డుపై, రహదారులపై ప్రవహిస్తున్నాయి. దాంతో చింతూరు, విఆర్పురం, కోనవరం మండల, ఎటపాక మండలాల్లో చాలా వరకు రహదారులు కట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే చింతూరు, విఆర్పురం మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి అక్కడ సోకులేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా శబరిలో కూడా వరద నీటి మట్టం పెరుగుతుంది. దీని ప్రభావంతో అటు కోనవరం, చింతూరు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 28 గ్రామాల, గిరిజన గ్రామాల మీద అయితే ఈ వరద ప్రభావం ఉంటుంది. దాదాపు 3,400 కుటుంబాల మీద ఈ వరద ప్రభావం ఉంటుందని ఇప్పటికే గుర్తించారు. ప్రత్యామ్నాయ చర్యలు అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అక్కడ ఒక 14 బోట్లు కూడా ఏర్పాటు చేసి రహదారుల సౌకర్యం గ్రామాలకు 18 బోట్లు వినియోగించే ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలతో, ఇబ్బందులతో బాధపడేవాళ్ళు, అదేవిధంగా గర్భవతులను, ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే 48 మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఏజెన్సీలో వరదను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు అయితే చురుగ్గానే సాగుతున్నాయి. కానీ వరద ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఈసారి వరద రావడం రెండోసారి. గత నెలలో ఆగస్టు నెలలో ఒకసారి రావడం జరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించడం జరిగింది. దీంతో అటు కోనసీమలోను, ఏజెన్సీలోను కూడా పెద్ద ఎత్తున వరద ప్రభావం బారిన అనేక గ్రామాలు పట్టడం జరిగింది. ఇప్పుడు రెండోసారి ఈ సీజన్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కోనసీమలో అయితే అప్పుడే లంకలలో ఈ గోదావరి ప్రభావం ప్రారంభమైపోయింది. ప్రధానంగా లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజువేలు అన్నీ కూడా నీటి మునిగిపోయినాయి. కనకాయ లంక కాజువే నీటి మునిగింది. అదేవిధంగా గంటిపదపూడి లంక దగ్గర కూడా కాజువే పూర్తిగా నీటి మునిగిపోయింది. ఐనవిలి దగ్గర ఉన్న ఎదురుబిడియం కాజువే దగ్గరికి కూడా వరద నీరు చేరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంక గ్రామ లోపలికైతే నీరు ప్రవేశించే అవకాశం లేదు. కానీ వరద నీటి మట్టం మరింత పెరిగితే మాత్రం గోదావరి లంక ప్రాంతాల్లో ఉన్న ఈ కాజువేలు కట్ అయిపోవడం, రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది. ఈ రహదారులు నిలిచిపోయిన ప్రాంతాల్లో ఇప్పటికే బోట్ల ద్వారా రాకపోకలు అయితే సాగిస్తున్నారు. బృందు ప్రస్తుతానికైతే ప్రతి మండలానికి ఏజెన్సీలో ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేసి ఈ అబ్జర్వేషన్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.